కార్పొరేట్ బాండ్స్ అనేవి కంపెనీస్ ఇష్యూ చేసే డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్. కంపెనీకి బిజినెస్ ఎక్స్‌పాన్షన్, ప్రాజెక్ట్స్, ఆపరేషన్స్ కోసం మనీ కావాలి అంటే బ్యాంక్ లోన్ తీసుకోకుండా పబ్లిక్ నుండి మనీ బారో చేస్తుంది. ఇన్వెస్టర్స్ కంపెనీకి మనీ లెండ్ చేస్తారు. కంపెనీ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఎలా వర్క్ అవుతాయి? కంపెనీ బాండ్ ఇష్యూ చేస్తుంది. ఇన్వెస్టర్ బాండ్ పర్చేస్ చేస్తాడు. కంపెనీ రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో ఇంట్రెస్ట్ పే చేస్తుంది. మెచ్యూరిటీ టైమ్‌లో ప్రిన్సిపల్ అమౌంట్ రిటర్న్ చేస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది? గవర్నమెంట్ బాండ్స్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే కార్పొరేట్ బాండ్స్‌లో రిస్క్ కొంచెం ఎక్కువ. కాబట్టి ఇన్వెస్టర్స్‌ని అట్రాక్ట్ చేయడానికి హై రిటర్న్ ఇస్తారు. ఎగ్జాంపుల్ గవర్నమెంట్ బాండ్ ఇంట్రెస్ట్ 7%, కార్పొరేట్ బాండ్ ఇంట్రెస్ట్ 8-10%. కంపెనీ మీద డిపెండ్ అవుతుంది. టైప్స్ ఆఫ్ కార్పొరేట్ బాండ్స్. సెక్యూర్డ్ బాండ్స్. కంపెనీ అసెట్స్ బ్యాకింగ్ ఉంటుంది. అన్‌సెక్యూర్డ్ బాండ్స్. అసెట్స్ బ్యాకింగ్ ఉండదు. కన్వర్టబుల్ బాండ్స్. ఫ్యూచర్‌లో షేర్స్‌గా కన్వర్ట్ అవ్వచ్చు. నాన్ కన్వర్టబుల్ బాండ్స్. షేర్స్‌గా కన్వర్ట్ అవ్వవు. అడ్వాంటేజెస్. హైయర్ ఇంట్రెస్ట్ కంపేర్ టు గవర్నమెంట్ బాండ్స్. రెగ్యులర్ ఇన్‌కమ్ వస్తుంది. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కి హెల్ప్ అవుతుంది. డిసడ్వాంటేజెస్. కంపెనీ డిఫాల్ట్ రిస్క్ ఉంటుంది. మార్కెట్ వాల్యూ ఫ్లక్చుయేట్ అవ్వచ్చు. ఎకనామిక్ స్లోడౌన్‌లో రిస్క్ పెరుగుతుంది. ఎవరికి సూటబుల్? మోడరేట్ రిస్క్ తీసుకోగలిగే ఇన్వెస్టర్స్‌కి. రెగ్యులర్ ఇన్‌కమ్ కావాలి అనుకునే వాళ్ళకి. గవర్నమెంట్ బాండ్స్ కన్నా కొంచెం ఎక్కువ రిటర్న్ కావాలి అనుకునే వాళ్ళకి. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.